విషయం న్యాయ పరిధిలో ఉన్నప్పుడు నరసింహారెడ్డి ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ నేత కృషాంక్ ప్రశ్నించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు కోర్టుల అలసత్వం అని ఎలా అంటారని నిలదీశారు. ఇది కోర్టు ధిక్కరణ కాదా అని నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పును తప్పుపట్టినట్లు మాట్లాడిన నరసింహారెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని కృషాంక్ ధ్వజమెత్తారు. ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తాచెదారమని దేన్నన్నారు? నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా తప్పించాలి అని చెప్తే ఇది చెత్తాచెదారమని ఎట్లా అంటారు? దేన్ని చెత్తాచెదారమన్నారు? ఈ కేసు చెత్తాచెదారమా? ఈ ఎంక్వైరీ కమిషన్ చెత్తాచెదారమా? సుప్రీంకోర్టు తీర్పు చెత్తాచెదారమా? లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తాచెదారమా? నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సబ్ జుడిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు. కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా? రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా, మేము మాట్లాడినా, కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి. కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చెత్తాచెదారం, కోర్టుల అలసత్వం. ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 142 ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీంకోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని, వాళ్ళ కర్మ వాళ్ళకి అవుతుందని, వెధవ మాటలని, వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని, పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది. మేము మాట్లాడింది కూడా, మేము ఎత్తింది కూడా ఇదే. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు, జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది.